ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భానువారం లేదా ఆదివారం. సూర్యుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. 29 సెప్టెంబర్ 2024 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. సూర్య ఆరాధనలో వివిధ రకాల పుష్పాలతో పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు పొందగలుగుతారు అనేటువంటి విశేషాన్ని శ్రేయస్వంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, సాయంత్రం 5:37 వరకు ఉంది. వారం భానువారం లేదా ఆదివారం. నక్షత్రం ఆశ్లేష, ఉదయం 5:55 వరకు. అనంతరం నక్షత్రం మఖ. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇప్పుడు ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 30 సోమవారం మాస శివరాత్రి. అక్టోబర్ 2 బుధవారం మహాలయ అమావాస్య, బతుకమ్మ పండుగ ప్రారంభం. అక్టోబర్ 3 గురువారం దేవీ నవరాత్రుల ప్రారంభం. అక్టోబర్ 4 శుక్రవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఇప్పుడు ఈ వారంలో గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో కొనసాగుతుంది. కుజ సంచారం మిథున క్షేత్రంలో. రవి, బుధ, కేతు సంచారం కన్యా క్షేత్రంలో. శుక్ర సంచారం తులాక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. శని యొక్క సంచారం కుంభక్షేత్రంలో వక్రస్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు, వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కుజ సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది, ధైర్య సాహసాలని కలిగిస్తుంది. బృహస్పతి సంచారం ద్వారా ఆదాయం పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. రవి సంచారం, కేతు సంచారం కూడా అత్యంత అనుకూలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి అనుకూలత సాధించగలుగుతారు. శుక్ర సంచారం మంచి విజయాల్ని కలిగిస్తుంది. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సామూహిక విషయాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. శని సంచారం లాభస్థితిలో అత్యంత అనుకూలం. ఆర్థిక విషయాలు ఆకస్మికంగా కూడా స్థిరంగా కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం మేషరాశి వారు ఓం శ్రీ శంకరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ వారం అంతా కూడా బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం కూడా అత్యంత ప్రతికూలం. రవి సంచారం కూడా వ్యతిరేకతను సూచిస్తోంది. శుక్ర సంచారం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శని సంచారం సామాన్యం. రాహు సంచారం మాత్రం అనుకూలతని కలిగిస్తోంది. పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా మెల్లమెల్లగా సాధ్యపడుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మెల్లమెల్లగా పొందగలుగుతారు. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొనే అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారు ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా మానసిక క్లేశాలు సమసిపోతాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుజ సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలంగా ఉంది.
రవి సంచారం, కేతు సంచారం కూడా అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కేతువు కూడా విఘ్నాల్ని, అవరోధాల్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా మాత్రమే లభిస్తాయి. శుక్ర సంచారం అనుకూలం. చక్కటి ఆలోచన సంపత్తితో కార్యక్రమాలు ప్రారంభించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాల్లో విజయాలు కూడా పొందగలుగుతారు. శని సంచారం సామాన్యం. రాహు సంచారం అత్యంత అనుకూలం. పట్టుదలతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారు ఓం శ్రీ పరమాత్మనే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం, కేతు సంచారం అత్యంత అనుకూలం. ధైర్య సాహసాలతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కూడా కొనసాగుతుంది. బృహస్పతి సంచారం కూడా లాభస్థితిలో అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. మంచి సంకల్పంతో కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. గృహంలో ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు రాజకీయ రంగం వరకు తొలగిపోతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విజయ పరంపర విద్యాపరంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా ఎదుర్కొనే అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కర్కాటక రాశి వారు ఓం శ్రీ రామాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలం. కుజ సంచారం అత్యంత అనుకూలం. రవి కేతువుల సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తాయి. శుక్ర సంచారం అనుకూలం. శని సంచారం సామాన్యం. రాహు సంచారం అత్యంత అనుకూలం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విధి విధానాలు మొదట కలిసి వచ్చినప్పటికీ తర్వాత వేదనకు గురి చేస్తాయి. అవకాశాలు మంచి నిర్ణయాల ద్వారా మాత్రమే సద్వినియోగపరచుకోవాలి. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రతికూలతని పెంచుతాయి. ఆర్థిక స్థితి క్రమక్రమంగా మెరుగవుతుంది. యోచించగా ఈ వారం సింహరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకొని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారు ఓం శ్రీ ధన్వంతరయే నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. శని సంచారం కూడా శస్త్రస్థితిలో అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. కుజ సంచారం అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. బుధ సంచారం కూడా ప్రతికూలతను తొలగిస్తుంది. ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉద్యోగస్తులు కలిగి ఉంటారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు అనుకూలతని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు ఆర్థికంగా పొందగలుగుతారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఒప్పందాలు అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. అనిశ్చిత పరిస్థితుల నుంచి రాజకీయ రంగం వారికి విముక్తి లభిస్తుంది. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ శంభవే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఈ వారం బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలం, కుజ సంచారం సామాన్యం, రవి బుధ కేతువుల సంచారం కూడా రవి బుధుల సంచారం కూడా ప్రతికూలతను పెంచుతుంది. కేతు సంచారం కొంతవరకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ ఆధ్యాత్మిక విషయాల్లోనూ కూడా కలిసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా తగ్గుతాయి. శని సంచారం ప్రతికూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనుకూలత క్రమక్రమంగా లభిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు ఆశించినంతగా పొందలేకపోతారు. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున లలితా త్రిపుర సుందరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ మహారుద్రాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం, కుజ సంచారం అత్యంత ప్రతికూలం, అష్టమ స్థానంలో ప్రమాదాల్ని, విరోధాల్ని కలిగిస్తుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. రవి సంచారం, కేతు సంచారం, బుధ సంచారం అత్యంత అనుకూలం. ఉద్యోగ విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శుక్ర సంచారం అత్యంత అనుకూలం, వినోదాల్లో పాల్గొంటారు. శని సంచారం ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం సామాన్యం. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు ఆర్థికంగా పొందగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. బలమైనటువంటి నిర్ణయాల ద్వారా అభివృద్ధిని ఆర్థికంగా సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం శ్రీ రవి తేజసే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. కుజ సంచారం కూడా ఆరోగ్య ప్రతికూలతని పెంచుతుంది. రవి సంచారం అనుకూలం, బుధ సంచారం కూడా అత్యంత అనుకూలం. శని సంచారం అనుకూలం, రాహు సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. కాబట్టి చేపట్టినటువంటి కార్యక్రమాలు మొదట ప్రతికూలత ఏర్పడినప్పటికీ తర్వాత అత్యంత అనుకూలతని పొందగలుగుతారు. ఓర్పు సహనంతో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూలత అంతిమంగా సాధ్యపడుతుంది. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రోత్సాహకర కాలం, విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి ఆదివారం రోజున అంటే ఈ రోజున శ్రీ సూర్య భగవాన్ని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుస్సు రాశి వారు ఓం శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం, కుజ సంచారం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తోంది. రాహు సంచారం అనుకూలం, కేతు సంచారం అత్యంత ప్రతికూలం, రవి సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తుంది. శుక్ర సంచారం సామాన్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. పరిష్కారాలకి నోచుకున్నటువంటి సమస్యలు ఇప్పుడు పునఃప్రయత్నాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాన్ని దూరం ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ చండీ మాతను దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారు ఓం శ్రీ గాయత్రీ దేవి నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కేతు సంచారం, రవి సంచారం అత్యంత ప్రతికూలం, బుధ సంచారం అత్యంత అనుకూలం.
శుక్ర సంచారం అనుకూలం. బృహస్పతి సంచారం అర్ధాష్టమ బృహస్పతి మానసిక క్లేశాలని కలిగిస్తుంది. కుజ సంచారం పిల్లల ద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో విఘ్నాన్ని చూస్తారు. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. అయినప్పటికీ స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యాచరణ కొనసాగించి పోరాడి విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ బాలాంబికాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలం. కుజ సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. రవి సంచారం, కేతు సంచారం ప్రతికూలం. బుధ సంచారం సామాన్యం. శుక్ర సంచారం అత్యంత అనుకూలం. ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. కాబట్టి తీసుకున్నటువంటి నిర్ణయాలు వెంటనే ఆచరణకి నోచుకోవు, ప్రతిఫలదాయకంగా మారతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ తప్పనిసరి. ఆకస్మిక పరాజయాలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. యోచించగా ఈ వారం మీన రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీన రాశి వారు ఓం శ్రీ అన్నపూర్ణ దేవి అయిన నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా గ్రహ ప్రతికూలత కనుమరుగవుతుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరాలని, మానసిక క్లేశాలు దూరం కావాలని, వేగవంతమైనటువంటి విషయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.